గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Why did you choose నువ్వుంటే నా జతగా? It was very unexpected. నేను ఫస్ట్ అసలు సీరియల్ చేయాలనుకోలే బికాస్ మై ఎయిమ్ వాస్ టు గెట్ ఇన్ టు మూవీస్ అండ్ వెబ్ సిరీస్. బట్ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు చాలా కష్టమైంది ఇండస్ట్రీలో మూవీస్ రావడం. యాజ్ లీడ్ సపోర్టింగ్ రోల్స్ చేసా, లీడ్ రోల్స్ చేశాను కొన్ని మూవీస్కి. ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని, బాబు బుల్షిట్ గా అని చేశాను. బట్ అంత ఎక్కువ వర్కౌట్ కల. ప్లేబ్యాక్, పెళ్లి కూతురు పార్టీ ఓటీటీలో బాగా వర్కౌట్ అయ్యాయి ఆహాలో. దాని తర్వాత అదే బిగ్ బాస్కి వెళ్ళాను, బీబీ జోడి డాన్స్ షో చేశా. అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ పిచ్చింగ్ సమ్ ప్రాజెక్ట్స్ నా ఫ్రెండ్స్ తోటి, అది ఈ మధ్య థియేట్రికల్ బిజినెస్ చాలా కష్టం అయిపోవడం, అంత ఈజీగా గ్రీన్ లైట్ అవ్వకపోవడం ప్రాజెక్ట్స్. అండ్ అట్ ద సేమ్ టైం వెబ్ సిరీస్లో వచ్చాయి, ఓటీటీ ట్రై చేస్తున్నా. సో నువ్వుంటే నా జతగాను అండ్ దెర్ ఇస్ అనదర్ వెబ్ సిరీస్, అది కూడా డైలీ సిరీసే, కాకపోతే ఇన్ ఓటీటీ. అవి రెండు ఒకేసారి వచ్చాయి నాకు. కాకపోతే దట్స్ ఓన్లీ ఫర్ ఓటీటీ అండ్ ఇది టీవీ ప్లస్ ఓటీటీ. నేను అనుకున్నా వెన్ ఐఎమ్ ఓకే టు డూ డైలీ సిరీస్ ఇన్ ఓటీటీ, ఇది చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది కదా, పెద్ద తేడా ఏం లేదు రెండింటికి అనిపించింది. అండ్ కాన్సెప్ట్ వైజ్, రోల్ వైజ్ ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంది అనిపించింది నాకు. సో కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కన్సల్ట్ చేసి అడిగారే, సీరియల్స్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి, మీరు అడిగినట్టే కొంచెం ఇబ్బంది అవుతుందేమో కదా మూవీస్లో వెనక్కి రావడం. కానీ చాలా మంది ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ఏం చెప్పారంటే అట్లేం లేదు, ఇఫ్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ, నీకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి నువ్వు బాగా చేస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు వేరే మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అమర్ కానీ, మానస్ కానీ, వీళ్ళందరూ కొంతమంది సీరియల్స్ చేసినా కానీ ఓటీటీలోనో మూవీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సపోర్టింగ్ రోల్స్ కూడా వస్తున్నాయి. సో అట్లా ఐ థాట్ ఓకే, ఇప్పుడు నాకు షోకేస్ చేసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అనిపించి నేను. బట్ దేర్ ఇస్ దిస్ థింగ్ కదా, అంటే సీరియల్స్ లో చేసే వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ కొంతమందికి ఉంది ఇంకా. బట్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ కి లేదని అనుకుంటున్నా. అంటే ఇది విన్ విన్. అంటే ఎలా చెప్పాలంటే కొంతమంది చిన్న సినిమాల వాళ్ళకి ఆర్ మీడియం స్కేల్ వాళ్ళకి ఆ రీచ్ వెళ్ళిపోతుంది. అరే వీడు నోన్ ఫేస్, చాలా మందికి తెలుసు మార్కెట్లో. సో పెడితే ఇప్పుడు సీరియల్ చూసేటోళ్ళు మూవీకి వచ్చి చూసే అవకాశం ఉంది, ఆర్ ఓటీటీ వెబ్ సిరీస్ చేస్తే ఓటీటీకి వచ్చి చూసే ఛాన్స్ ఉందని అలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎస్పెషలీ చిన్న సినిమాలు, చిన్న ప్రాజెక్ట్స్ చేసేటోళ్ళు. పెద్ద సినిమా వాళ్ళు మేబీ వాళ్ళు వీడు కొంచెం ఎక్కువ కనిపించాడన్న అనుకునే టైప్ కూడా ఉంటుంది. బట్ సపోర్టింగ్ రోల్స్ వస్తున్నాయి కదా, చేస్తున్నారు. పెద్ద సినిమాల్లో కూడా సీరియల్స్ లో చేసేటోళ్ళు రోహిణి గానీ కొంతమంది చేస్తున్నారు, ముక్కా అవినాష్ గానీ. కాకపోతే సపోర్టింగ్ రోల్స్ వస్తాయి, లీడ్ రోల్స్ కొంచెం టైం పడుతుంది, కొంచెం కష్టమే. అక్కడ దాకా వెళ్ళినట్లేరు మన వాళ్ళు. హిందీలో అలాంటి ఏం ప్రాబ్లం లేదు, ఇంకా మన తెలుగులోనే కొంచెం అది మారాలి, మారుతుందని అనుకుంటున్నాను. హిందీలో ఏంటి, మన యష్ గారు కేజీఎఫ్ ఆయన సీరియల్స్ చేశారు. హిందీలో సుశాంత్ సింగ్ గానీ. సో అట్లా ఏం లేదు, ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. జస్ట్ మీరు ఇందాక మాట్లాడుతూ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు కొంచెం కష్టమైంది అన్నారు కదా, డూ యు థింక్ అంటే ఇంకా కూడా అవుట్ సైడర్స్ కి ఇబ్బంది? ఇప్పుడు ఎప్పటికైనా ఉంటుంది అది, బికాస్ మన కనెక్షన్స్ తక్కువ కదా. సో ఆబ్వియస్లీ ప్రాజెక్ట్స్ పడడానికి చాలా కష్టపడాలి బయట నుంచి వచ్చే వాళ్ళకి. మనకి అంటే అంత ఈజీగా దొరకదు, బోల్డ్ ఆడిషన్స్ ఇవ్వాలి. అంటే సపోర్టింగ్ రోల్స్ వాటికి అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు లీడ్గా చేయాలంటే ఫస్ట్ మనల్ని అడిగే క్వశ్చన్ మార్కెట్ ఎంత ఉంది వీడికి, ఆ సినిమా సేలబిలిటీ అవుతుందా లేదా, ఆ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి మనకి. అవన్నీ ప్రూవ్ చేసుకోవాలి. అది అవుట్ సైడర్స్కి ఫస్ట్ ఉంటుంది. అదర్వైజ్ అంటే అదే క్వశ్చన్ ఈ నెపో కిడ్స్కి వర్తించదు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ ఆల్రెడీ ఒక బేస్ బిల్డ్ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఓకే విత్ దట్. మనకి మాత్రం అది ఇబ్బంది. మీరు ఎలా వచ్చారు మరి ఇండస్ట్రీకి? యు ఆర్ ఎన్ అవుట్ సైడర్ కదా, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను ఇలా సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటా. అంతకుముందు ప్రేమ అనే సినిమాలో చేశాను, తర్వాత వరుడు కావాలలో చేశాను. అలా 2-3 చాలా సినిమాలో చేశా, సపోర్టింగ్ రోల్స్ చేశా. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశా యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేశాను. ఇన్ఫినిటమ్ ద్వారా మిస్ అమ్మ అని చెప్పి నేను వైష్ణవి చైతన్య చేసాం. ఆహాలో ఇంకో వెబ్ సిరీస్ చేశా, నారి నారి నడు మురారి అని. సో అవన్నీ చేసుకుంటూ, అండ్ దెర్ ఆర్ 2 మై డైరెక్టర్స్ హూ ఆర్ లైక్, అంటే నేను చెప్పినట్టు కిందాక దెర్ ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ థింక్ న్యూ ఏజ్ వాళ్ళకి మార్కెట్ ఉన్నా లేకపోయినా వీడు రోల్కి సెట్ అవుతాడు, వీడికి ఆల్రెడీ యూట్యూబ్లో ఒక రీచ్ ఉంది ఆర్ టీవీలో రీచ్ ఉంది, వీడిని తీసుకుందాం మనకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లానే నాకు పెళ్లి కూతురు పార్టీ కానీ, ప్లేబ్యాక్ కానీ వచ్చాయి. దోస్ డైరెక్టర్స్ వర్ బ్రేవ్ ఇనఫ్ టు టేక్ మీ, అంటే మార్కెట్ గురించి ఆలోచించకుండా వీడికి ఉంది రీచ్ అని చెప్పి. అట్లా వైష్ణవి చైతన్య కూడా అవుట్ సైడరే కదా లెక్కను చూస్తే.
అమ్మాయిలకి కొంచెం వేరే ఉంటది, కొంచెమా? అబ్బాయిలకి కొంచెం వేరే ఉంటది. అబ్బాయిలకి ఏదో అనుకున్నా కొంచెం డిఫికల్టీ ఉంటుంది కదా. అబ్బాయిలకి కొంచెం ఎక్కువ టఫ్. అమ్మాయిలు కూడా కష్టమే. Yeah. మాకేంటంటే కొంచెం ఇంకా కొంచెం వేరే, అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బాయిలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలు కొన్ని ఉంటాయి. మిమ్మల్ని అంటే ఈ మధ్య కాలంలో ఇది వింటున్నాను నేను, సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇస్ దట్ ఏ థింగ్? అంటే హీరో ఫర్ షూర్ హీరోకి మేబీ కొంచెం హెల్ప్ అవుతుంది. రీచ్ ఇస్ డెఫినెట్లీ ఈజ్ ఇంపార్టెంట్, సోషల్ మీడియా రీచ్. ఇది కాస్ట్ చేసుకోవాలంటే సోషల్ మీడియా అది కూడా ఆలోచిస్తున్నారు. లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వాటికి రీచ్ కూడా చూస్తున్నారు. యాక్టింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, ఇది మాత్రమే కాకుండా రీచ్ కూడా ఎంత ఉందని చూస్తున్నారు. కొంతమందికి రీచే మోర్ క్రైటీరియా అవుతుంది రాదర్ దాన్ యూనో యాక్టింగ్ ఆర్ లుక్ వైజ్ అంటే కూడా. అంటే ఎవరి ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఎలా ఆలోచిస్తుంటే అలా వీళ్ళు క్యాష్ చేసుకుంటే మనకి ఎక్కువ రీచ్ వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది తెలుస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు కొంచెం ఫ్రీ పబ్లిసిటీ కదా. సో ఆ రకంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసా. హీరోలు హీరోయిన్లు అప్పట్లో చూస్తే మనకి ఎప్పుడో ఒకసారి అలా వచ్చి కనిపిస్తే దేవరే స్టార్, మనకు ఒక స్టార్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు, అసలు మనలాగే ఉంటారా అనే ఒక క్వశ్చన్ మార్క్ తో బతికే వాళ్ళం. ఇప్పుడు అసలు అలా లేదు కదా, ఎక్కడ పట్టినా కనిపిస్తుంటే నార్మల్ కామన్ పర్సన్ అయిపోయారు కదా. యా సి రెండు రకాల స్టార్స్ ఉన్నారు. మీరు చెప్పిన ఆ స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దగ్గరగా రీచబుల్ గా ఉండే స్టార్స్ కూడా ఉన్నారు. అంటే అలా క్రిప్టిక్ గా మెయింటైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ పబ్లిక్ లైఫ్ ఏమీ తెలియకుండా కొంచెం ఆ మిస్టరీ మెయింటైన్ చేసే స్టార్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ స్టార్ స్టేటస్ వచ్చేసింది కాబట్టి దే విల్ మెయింటైన్. హూ ఆర్ బిల్డింగ్ ఫ్రమ్ స్క్రాచ్, వాళ్ళకి ఆ రిలేటబిలిటీ కావాలి, ఆ సోషల్ మీడియా కనెక్ట్ కావాలి. అందుకనే చూస్తే ఇప్పుడు పెద్ద స్టార్లు కూడా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంటారు. హీరోయిన్స్ కి అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, దే ఆల్సో కీప్ వ్లాగింగ్, హిందీ వాళ్ళు కూడా. సో టు మెయింటైన్ దట్ కనెక్ట్. అంటే అది ఎవరిష్టం వాళ్ళది. అది ఇంకా అంటే ఆ టర్మ్స్ లో ఆలోచిస్తే వాళ్ళు బ్లాగ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దే వాంట్ టు హ్యావ్ దట్ కనెక్షన్. బట్ అది మీకు మైనస్ అవుతుంది ఎప్పుడైనా? అంటే కాస్టింగ్ కి ఇప్పుడు ఈ ఫాలోవర్స్ మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, ఈ రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి, ఇలా అనిపించింది ఎప్పుడైనా? లేదు అలా ఏం అనిపించదు. అంటే ఇనీషియల్ గా ఉండేది, అరే ఇది మెయింటైన్ చేయాలి. ఫర్ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన ఇనీషియల్ స్టేజ్ లో ఒక 2-3 years నేను రాలా. ఐ వాజ్ వెరీ హెసిటెంట్. అసలు ఇన్స్టాగ్రామ్ కొంచెం I was in Facebook. Facebook was more trending ఆ టైంలో. ఇన్స్టాగ్రామ్ ఇస్ జస్ట్ అబౌట్ పిక్చర్స్ అండ్ వీడియోస్ కదా, రాయడానికి ఏం ఉండదు. ఇట్స్ ఓన్లీ, అది కూడా ఇంతే ఉంటుంది, బాక్స్ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఐ వాజ్ వెరీ హెసిటెంట్. దానివల్ల నేను కొంచెం ఫాలోయింగ్ విషయంలో వెనకబడ్డా ఇనిషియల్ డేస్లో. నేను ఎప్పుడో 2-3 years తర్వాత వచ్చా అదంతా అయిపోయినాక. సో బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ తప్పదు ఇంకా చేయాలి వచ్చి, యూ నీడ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. నేను చాలా మంది నా కలీగ్స్ కూడా చెప్తుంటా, కొంతమంది మేల్ యాక్టర్స్ నాతో సీరియల్లో చేసేటోళ్ళు, దే థింక్ ఇట్స్ నాట్ అంత రిక్వైర్డ్, అవసరం లేదు, పర్లేదులే, మనం మన పని మనం చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అన్న వ్యూ పాయింట్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఐ టెల్ దెమ్ లేదు, ఇది కూడా ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి వన్ ప్లేస్ వేర్ ఆల్ నీ వర్క్ కనిపించేలాగా, పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ, నువ్వు చేసిన ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ సీరియల్స్ ఏదో క్లిప్పింగ్స్ ఉంటే అక్కడికి వచ్చి చూసుకుంటే అంతా హో ఈ మనిషి ఇవి చేశాడా, ఇలా ఉంటుందా అని చెప్పి. ఒకప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఆఫీసెస్ కి ఆల్బమ్స్ తీసుకెళ్లి చూపించేవాళ్ళు కదా, అట్లా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయింది. ఇప్పుడు కూడా వెళ్ళి చూపించాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింకే, వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ లింక్ పంపిస్తారు, లేకపోతే ఏమైనా పిక్చర్స్ ఉంటే 10 నార్మల్ ఫొటోస్ పంపించడం. ఇంకా ఆల్బమ్ రోజులు అయిపోయాయి, ఇప్పుడు అంతా డిజిటలే కదా. ఇప్పుడు అది కూడా ఒక ప్లస్ ఏమో కదా, అంటే వెళ్ళి సినిమా ఆఫీసుల చుట్టూ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని తిరగబడలేదేమో. తిరగక్కర్లా, యాజ్ అన్ ఆల్బమ్ పట్టుకుని తిరగక్కర్లేదు, కానీ మెయింటైన్ చేయాలి, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. సమ్ పీపుల్ డూ ఎక్స్పెక్ట్ వచ్చి కలవడం, అది ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బట్ అగైన్ కొంతమంది ఎందుకు వీడు రోజు వస్తున్నాడు అన్న, అలా ఇసుకిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. సో అది కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నేను అసలు అలా ఆఫీస్కి వెళ్ళి తిరగను, నేను ఆ విషయంలో నేను వెనకబడ్డానేమో అని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు. బట్ ఏంటంటే టెక్స్ట్ చేస్తా వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఆ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుంటా. బట్ చాలా మంది నాకు చెప్పడంటే లేదు, ఆఫీస్కి వెళ్ళి కలవాలి, పర్సనల్ గా మీట్ అవ్వాలి,
ర్యాపో మెయింటైన్ చేయాలంటారు, అది అవ్వదు కదా అంత ఈజీగా. నాకు ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది వాళ్ళని, వాళ్ళ టైంని కిల్ చేయడం, ఎందుకు వచ్చాడు వీడు అని అనుకున్నారు. కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మనకు కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది. ఆ క్వశ్చన్ వాళ్ళ మైండ్ లో వచ్చేది కూడా మనకి రాకూడదు. ఓకే, సో మొత్తానికి మా టీవీకి మీకు అవినాభావ సంబంధం ఏర్పడ్డట్టుందిగా బిగ్ బాస్ తర్వాత. బాగా ఇంకా సీరియల్స్ కూడా ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. అవునవును, మా టీవీతోనే కనెక్టెడ్ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. దట్ ఈస్ ట్రూ. బిగ్ బాస్ ముందర కూడా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి మా టీవీ నుంచి సీరియల్స్. ఓకే, ఆల్మోస్ట్ టాప్ 6-7 సీరియల్స్ రిజెక్ట్ చేశాయి ఇప్పటిదాకా. అవునా? అంటే ఒక పేరు చెప్పగలరా? 6-7 దీనికి ముందర గుండె నిండా గుడిగంటలు వచ్చింది. గుండె నిండా గుడిగంటలు, yes, విష్ణు చేస్తున్నాడు, అది వచ్చింది, అది చేయకూడదు అనుకున్నా. స్నేక్ ది ఏదో ఉంటది, పృథ్వీ చేశాడు, పాముది. ఓకే, పేరు గుర్తుకురా. మా టీవీ అది కూడా. వాసంతి తోటి వచ్చింది, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అది కూడా ఫస్ట్ ఆఫర్ చేశారు, అది చేయలే. అంత ముందు కళ్యాణ వైభోగం, శశిరేఖ పరిణయం, అది కూడా సేమ్. మా ఇప్పుడు నేను చేసే ప్రొడక్షన్ హౌస్ కి ప్రజా ప్రభాకర్ గారిని ఆ సీరియల్ కి ఆ టైంలో ఈపీ ఆర్ సంథింగ్, ఈపీ ఆర్ రైటింగ్, ఆయనకు మొన్న నేనే చూపించా ఫేస్బుక్ లో, సార్ మీరు నన్ను ఆల్మోస్ట్ 8 years క్రితం ఆ ప్రాజెక్ట్ అడిగారు అని చెప్పి, మీరే కదా అడిగింది అని అంటే, అవునా రాజా ఇదంటే ఒకసారి చెక్ చేయండి మీ ఫేస్బుక్ అన్న. నా ఫేస్బుక్ పాస్వర్డ్ పోయింది, సో ఐ కెనాట్ లాగిన్. ఆయన అడిగి మీరు ఒకసారి చెక్ చేయండి అంటే చూసి, అవును రాజా నిజమే, నేనే నిన్ను అడిగాను 8 years ఎప్పుడో ఎంతకాలం క్రితం కదా అని చెప్పి ఆయన సర్ప్రైజ్ అయ్యింది ఆయన. గుండె నిండా గుడి గంటలు లీడ్ క్యారెక్టర్, లీడ్ అదే విష్ణు క్యారెక్టర్, అది కూడా వద్దనుకున్నా. ఎందుకంటే ఆ టైంలో నేను ఒక మూవీ చేస్తున్నా, బాబు బుల్షిట్ గా అని చెప్పేసి, అప్పుడు అదే సీరియల్స్ కి వద్దామని ఉద్దేశం లేదు. అండ్ ఐ వాజ్ హెసిటెంట్, 50-50 ఉండే ఆ క్యారెక్టర్ మనకి వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. బట్ వెన్ ఐ హర్డ్ దేవాస్ క్యారెక్టర్, అప్పుడు అనిపించింది ఓకే దిస్ ఇస్ యాప్ట్ ఫర్ మీ అని. అంటే బాలు రోల్ కంటే కూడా ఐ ఫెల్ట్ నేను దేవా రోల్ ఇంకా బెటర్ నాకు ప్లే చేయడానికి. దిస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్, అంటే ఫస్ట్ ఫుల్ నెగిటివ్ ఉంటాడు, అగ్రెషన్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు కొంచెం లవర్ బాయ్, సాఫ్ట్ అవ్వడం, ఎమోషనల్ అవ్వడం, కామెడీ ఉంటుంది. అంటే ఇట్ హ్యాస్, అంటే మోర్ దాన్ బాలు ఐ ఫెల్ట్ దీనికి ఇంకా ఎక్కువ రేంజ్ ఉంది అనిపించింది క్యారెక్టర్ వైజ్. బట్ బిగ్ బాస్ దాని తర్వాత ఇది బీబీ జోడి కూడా చేశాడు, డాన్స్ షో కూడా. అవును, మీరు డాన్స్ అసలు మేము బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది బయటకు వచ్చాక బీబీ జోడితో సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది బిగ్ బాస్ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ చేసేవాడిని కానీ కొంచెం ట్రిమ్ అయిపోయేది, అంత ఎక్కువ వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ డాన్స్ కంటే కూడా ఈ డ్రామా ఇంపార్టెంట్ కదా. కరెక్ట్, అది కూడా మాకు అంత ఛాన్స్ దొరకలే అప్పుడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.